హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఒక శారీ అయితే తీసుకున్నానండి. శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. చాలా బాగుందనే కాదు, బాగుంది. ఇంకా ఈ శారీ కాస్ట్ అయితే 700 పడిందనమాట. 700లో ఇలాంటి శారీ రావడం చాలా గ్రేటు. నేను ఇలాంటి శారీస్‌ని కాళహస్త్రిలో ఒక 2 తీసుకున్నాను. 2500 అలా పడిందనమాట. దానికి మళ్ళీ మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చి 2800 పెట్టి చేపించాను. 2500 శారీ, 2800 బ్లౌజ్. చూడండి ఎలా ఉందో. నాకైతే అసలు మగ్గం వర్క్లో కుట్టించుకోవాలి ఐడియానే లేదు. కానీ ఒకరు చెప్పడం వల్ల నేనైతే కుట్టించుకోవాల్సి వచ్చింది. ఆ ఒకరు ఎవరో నేను తర్వాత చెప్తానులేండి. ఇంకైతే ఆ శారీ కుట్టించుకొని ఒక 2 టైమ్స్ వేసుకున్నాను అంతే. చాలా ముడతలుగా వచ్చేసింది అనమాట శారీ. ఇంకా నాకు ఇలాంటి శారీస్ కొనాలా, అవసరమా అనిపించింది. ఆన్లైన్లో ఏదో ఒక శారీ కొనుక్కొని పర్వాలే ఒక 2-3 టైమ్స్ వేసుకున్నా సరే ఇంక పోతే పోనీలే, వదిలేయచ్చు. ఇంకా మనమేమో ఎక్కువ సార్లు కట్టుకోం కదా అని ఆలోచన అయితే వచ్చిందనమాట. ఇంక నేను షాప్లో కొనడమే మానేశాను. అసలు నాకు సెలక్షనే రాదండి. అసలు ఎలా కొనాలో ఏంటో తెలియదు. మా పాప ఎంటుకలు తీసేటప్పుడు మా హస్బెండ్ అయితే 2 శారీస్ తీసిచ్చారు. 2500 2 శారీస్ సేమ్ డిజైన్ తీసుకున్నానండి. నాకు అసలు మెంటలా ఏంటో నాకే అర్థం కావడం లేదు. శారీ సెలక్షనే తెలీదు. తీసుకున్న తర్వాత మళ్ళీ బాధపడతానమాట. ఇంకా ఫిక్స్ అయిపోయాను, షాప్లో అసలు కొనకూడదు, ఆన్లైన్లో తీసుకుందాం, వచ్చిన తర్వాత నచ్చకపోతే రిటర్న్ పెట్టేస్తాం అనేసి ఒకటైతే డిసైడ్ అయిపోయాను. ఇంకా ఆన్లైన్లోనే తీసుకుంటాను. అలాగే నేను మీషోలో కూడా ఒక 2 శారీస్ అయితే తీసుకున్నానండి. చాలా బాగానే వచ్చింది. చూసినప్పటికంటే కట్టుకున్న తర్వాత లుక్ అయితే చాలా బాగా అదిరిపోయింది. నేను శారీ బుక్ చేసుకొని బాగాలేదు అనుకొని, అంటే రఫ్గా ఉంది అనేసి మా చెల్లికైతే ఇచ్చేసాను అనమాట. తను బ్లౌజ్ కుట్టించుకుంది. ఇంకా ఒకసారి మా పాప బర్త్డే ఉంటే నాకు శారీస్ ఏం లేవు, నేను తీసుకోలేదు. సరే ఆ శారీ తీసుకోరా, నేను ఒకసారి ట్రై చేస్తానంటే ఇంకా తను శారీ వేసి తీసుకొచ్చింది. నాకు ఆ బ్లౌజ్ సరిపోయింది. కొంచెం లూజ్ ఉన్నింది కానీ పట్టించుకున్నాను, నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి. ఇంకా కట్టుకున్న తర్వాత చాలా బాగుందండి. నాకు అసలు నన్ను నేనే నమ్మలేకపోయాను, అంత అందంగా వచ్చింది. ఆ శారీ వల్ల నాకే అందం వచ్చిందనమాట. అలా ఉండింది.